తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఒక సాధారణ కార్యకర్త తన సొంత ఇంటిపై టీడీపీ జెండా కట్టుకుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు గోరంట్ల సీఐని అడ్డుపెట్టుకుని దారుణంగా కొట్టించడం వారి బరితెగింపుకు నిదర్శనమని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఫైర్ అయ్యారు. గోరంట్ల మండలంలోని జీనం మండలపల్లి గ్రామానికి చెందిన హనుమంతుని టీడీపీ కార్యకర్త గోరంట్ల మండలంలోని జీనం మండలపల్లి గ్రామానికి చెందిన హనుమంతు టీడీపీ కార్యకర్త గత కొద్ది రోజుల క్రితం తన ఇంటిపై టీడీపీ జెండా కట్టుకున్నాడని, అయితే 2 రోజుల క్రితం ఆ ప్రాంతానికి స్థానిక వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త ఇంటింటి ప్రచారానికి వెళ్లిన సందర్భంలో టీడీపీ జెండా కనపడిందని ఆగ్రహిస్తూ స్థానిక పోలీసుల ద్వారా చితకబాదిన సంఘటన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4న శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమ వద్ద భారీ రా కదల్రా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారని, ఈ సభ విజయవంతం కోసం కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పతో పాటు జనసేన మండల అధ్యక్షులు సంతోష్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా నాయకులు వెంకటేష్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి, మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాగా ముందంతా నాట్యం చేస్తూ వస్తుంటే డ్రెస్ కొడతా బాగా రెడ్డుందో ఉంది. వాళ్ళ కార్లో వస్తున్నారు. అంటే పాత్రికేయులకి అందరికీ నమస్కారం. మొన్నటి రోజున మన గోరంట్ల మండలం నరసింహప్ప గారు మన అన్న గురించి, ఎంపీ అన్న గురించి, మాజీ ఎంపీ అన్న గురించి ఒక మాట మాట్లాడినారు. మండలంలో ఎవరికి వర్కులు ఇలా అతను కొడుకులే చేసుకున్నారు, ఏ కార్యకర్త బాగుపడనీకుండా చేసినాడు అనే మాట అతను అన్నాడు. ఇది చాలా తప్పు. వాస్తవాలు తెలుసుకొని ఆయన కూడా ఇక్కడి ఇంకా నేర్చుకొని పోయిన వ్యక్తే. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. ఏ వర్కులు మల్లాపల్లిలో 5 లక్షల వర్కులు ఇచ్చినాడు అన్న, నీ శిష్యులు కదా చేసిండేది. కలిగేరులో 5 లక్షలు ఇచ్చినాడు, నీ శిష్యులు కదా. అలాగే మోటార్పల్లిలో ఇచ్చినాడు సీసీ రోడ్డు, నీ శిశువులు కదా. ఎక్కడ చేసినాడు, ఎక్కడ మనమైతే మాట ఇచ్చినాడు అన్న, అక్కడ మేము ఆ స్థానిక లీడర్లు మేము సీసీ రోడ్లో అయితే మేము ఏమన్నా అని శాంక్షన్ చేయించుకొచ్చినా ఏమన్నా అని మేమే అందరూ వచ్చి చెప్తే, ఎందుకంటే బిల్లులు రావు, పర్సెంటేజ్లు మిగలు, చేతనింకబడతాయి పరిస్థితుల్లో మేమేమన్నా అంటే నిమ్మల కిష్టప్ప అన్న కానీ వాళ్ళ కొడుకులు కానీ వేసే అన్న చెప్పింటే ముందుకు వచ్చినాడు. మేమంతా చెప్పింటే కానీ ఏదో వర్కుల్లో అన్న ఏదో సంపాదించుకోవాలా, దాన్ని ఇది చేసుకోవాలా, కార్యకర్తల్ని ఇది చేయాలని లేదు. ఇది చాలా తప్పు మాట్లాడినాడు నరసింహప్ప గారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. అట్లా ఇబ్బందుల్లో ఉంటేనే అక్కడ ఇచ్చిండే మాట, పల్లెల్లో ఇచ్చిండే మాట, రోడ్డు వేస్తామని మాట ఇచ్చింటాడు ఎలక్షన్లో, ఆ మాట పోతుందనే ఉద్దేశంతోనే అన్న సొంతంగా బిల్లులు లేట్ అయినా ఇప్పుడు బిల్లు వేస్తే 6 నెలలు సంవత్సరం తర్వాత కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా రావాల్సి ఉన్నాయి బిల్లులు. ఇప్పుడు కూడా అన్న కోర్టుకు పోయి కొన్ని బిల్లులు వచ్చినాయి, ఇంకా కొన్ని బిల్లులు రావాల్సి ఉన్నాయి. కానీ ఏదో చెప్పేస్తే అయిపోతుందిలే అని మాట్లాడటం చాలా తప్పు. అలాగే ఈ మండలం కూడా మైనస్ వచ్చింది అంటారు. అదే నిమ్మల కిష్టప్పన్న రాజకీయం ఈ మండలంలో నిమ్మల కిష్టప్పన్న చేసేటప్పుడు ఈ మండలము 9,000, 8,000 మెజార్టీ. ఇప్పుడు 5,000 మైనస్ అంటే ఎవరి చేతుల్లో ఉండే ఈ 10 ఏళ్ళు ఈ మండలం పగ్గాలు? అవి కూడా తెలుసుకొని మాట్లాడాలా. ఊరికే మాట్లాడదాంలే, ఏదో ఒకటి అనేద్దాంలే, ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అనేది మంచిది కాదు. నరసింహప్ప గారు ఈ పద్ధతి మంచిది కాదు. తెలుసుకొని మాట్లాడండి మీరు కూడా అని మనవి చేస్తాను మీడియా మిత్రులు. ఎన్నికల్లో నోటిఫికేషన్ రాకపోయినా, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయినా ఆల్రెడీ అభ్యర్థులు పార్టీలు ముమ్మరంగా ప్రచారం అనేది మొదలుపెట్టింది. అది అందరికీ చెప్పేది సత్యం. ఎక్కడ ఎవరెవరి ఇళ్ళ మీద వాళ్ళ అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ జెండాలు పట్టుకుంటూ ఉంటారు. అది ఎన్నికల నియమాల ప్రకారము అదేం విరుద్ధమైన విషయం కాదు. వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళు కట్టుకోవచ్చు. ఎన్నికల సమయంలో తీసేయాలి. అది రేపు ఎలక్షన్ ఉంటుందనగా 36 సంవత్సరాలు తీసేయాలని అది తీసేస్తారు. కట్టుకోవచ్చు. ఏ కారణం చేత నిన్న హనుమంతుని జీనమర్లపల్లిలో ఒక అబ్బాయి తన ఇంటి మీద జెండా ఉంది, వీళ్ళు ప్రచారానికి పోయినారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రచారానికి పోయిన వల్ల ఎవరు వేరే పార్టీ వాళ్ళు జెండాలు కట్టుకోకూడదా? నేరం అదేమన్నా? ఎవరు చెప్పారు నేరమని? నిన్న దాన్ని ఏ కారణం చేత నిన్న సిఐ పిలిపించి నిన్నగా కొట్టి పంపించాడు ఆ పిల్లోడిని? ఏమైనా తప్పు చేశాడు ఆ పిల్లోడు? ఇంట్లో ఉన్నారు, వారం అయిందంటే అంతకు ముందు ఎప్పుడో కట్టుకొని జెండా ఆ పిల్లోడు.
కట్టుకుంటే తప్పేముంది? ఎక్కడుంది కట్టుకోకూడదని? అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ జెండాలు కనపడకూడదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో? ఎవడు చెప్పాడు? వీళ్ళకేమైనా ఆలోచన లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి? నిన్న పిలిపించి కొట్టడం, మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇష్యూ చేస్తాము. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా ఇటువంటి అధికారులు ఎన్నికల్లో ఉండకూడదు, ఇటువంటి అధికారులు ఎన్నికలకు పనికిరారు, ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ప్రజాస్వామ్యం అనేది నిలబడదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఇటువంటి అధికారులు ఉంటే, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రాకమునిపై చర్యలు తీసుకోండి. ఇది ఎన్నికల నియమావళికి విషయం కాకపోయినా ఖచ్చితంగా ఇది ఆయన ఎలక్షన్కి లోపడే ఈ విధమైనటువంటి ప్రక్రియ మొదలుపెట్టాడు. ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జెండాలు కనపడకూడదు అనేటువంటి ఒక భావన ఆయనలో మొదలైంది పోలీస్ అధికారి సిఐఏ. కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని, ఎంక్వైరీ చేయమని, ఇటువంటి అధికారులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ముందైనా ఎంక్వైరీ చేయమని అది ఆర్డర్ వేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని మేము చెప్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇటువంటి ప్రక్రియ మళ్ళీ ఎక్కడైనా మొదలైతే ఎన్నికల నోటిఫికేషన్ తీసుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతాం, కూర్చుంటాం. మళ్ళీ ఇంక మా కార్యకర్తలను ఎవరినైనా పట్టుకొచ్చి కొడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోయి ధర్నా కూర్చుంటాం, వదిలిపెట్టేది. ఎన్నికల నియమావళిని, ఎన్నికల అధికారులని మేము సంప్రదిస్తూ, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేస్తూ మళ్ళీ పోయి ఆడ పోయి ఎందుకు కానీ మా వాళ్ళు తీసుకొచ్చి కొట్టారని చెప్పిన దాని మీద ఇష్యూ చేస్తాం, వదిలిపెట్టారు. కాబట్టి ఇది చాలా విరుద్ధమైన విషయం. దయచేసి ఇమ్మీడియట్గా ఎన్నికల అధికారులకు పిటిషన్ తయారు చేస్తాను. ఈరోజు రేపట్లో పోతుంది, పోయి యాక్షన్ తీసుకుంటాం. రెండోది వచ్చి రేపు 4వ తారీఖు